ఇక్కడున్న శివలింగం ఏదైతే ఉందో రోజు పొడవునా రంగు మారుతూ ఉంటుందంట. బ్రహ్మకు శాపం ఇస్తాడు, విష్ణువుకు ఒక వరం ఇస్తాడు. ఈ ఆలయంలో శివుడు ఏదైతే ఉందో ఆయన 12 జ్యోతిర్లింగాల్లో ఒకరిగా పూజింపబడుతున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వంశీతను. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే జ్యోతిర్లింగాలలో సెకండ్ జ్యోతిర్లింగమైన శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. మన దేశంలో ఎన్నో పవిత్ర స్థలాలు అలాగే ఎన్నో పవిత్ర ఆలయాలు ఉన్నా వాటిలో ఒక ప్రత్యేకమైన టెంపుల్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము. అదే శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఈ ఆలయంలో శివుడు మరియు పార్వతీదేవి కలిసి దర్శనం ఇస్తున్నారు. ఈ స్థలం ఒకేసారి జ్యోతిర్లింగం గాను అలాగే శక్తిపీఠం గాను ప్రసిద్ధి చెందిందనమాట. ఇక్కడ శివుడేమో మల్లికార్జునుడుగా అలాగే అమ్మవారేమో భ్రమరాంబదేవిగా పూజింపబడుతున్నారు. అసలు ఈ టెంపుల్ కి ఆరిజిన్ ఏంటి, ఈ టెంపుల్ ఎలా గుర్తించబడింది, కొద్దిగా ఈ స్టోరీ గురించి తెలుసు. పురాణాల ప్రకారం ఒకప్పుడు శివుడు మరియు పార్వతి తమ కుమారులైన వినాయకుడికి అలాగే కుమారస్వామికి వివాహం చేయాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. అప్పుడు గణేశునికి సిద్ధి బుద్ధి అనే అమ్మాయిలనిచ్చి వివాహం చేస్తారు. ఇది చూసిన కుమారస్వామి అయిన కార్తికేయుడు కోపం వచ్చేసి ఒంటరిగా మన క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోతాడు. ఆ క్రౌంచ పర్వతం ఎక్కడుంది అంటే పళని తమిళనాడులో ఉందన్నమాట. అక్కడ ఆయన కుమార బ్రాహ్మణుడిగా జీవించసాగాడనమాట. ఇది చూసిన శివుడు కొడుకుని కొద్దిగా శాంతిపరచాలని అక్కడికి వెళ్ళగా కుమారస్వామి ఏమో అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటారు. కానీ దేవతలందరి అభ్యర్థనతో అక్కడే సమీపంలోనే ఉండిపోతాడు అనమాట కుమారస్వామి. అప్పటి నుండి శివుడు మరియు పార్వతి ఉండిన ఈ స్థలాన్ని శ్రీశైలం గాను అండ్ కుమారస్వామి ఉన్న స్థలాన్ని పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గాను ప్రసిద్ధి చెందాయన్నమాట. ఇక్కడ శ్రీశైలంకి వచ్చేసరికి ఇక్కడ శివుడు లింగ రూపంలో పూజింపబడుతున్నాడు. ఆ లింగానికి మల్లికతో పూజ చేయడం వలన అక్కడ మల్లికార్జున స్వామి అని ప్రసిద్ధి చెందారనమాట. మల్లిక అంటే నథింగ్ బట్ మల్లెపూలు అనమాట. మనం ఇప్పుడు ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం చాలా పురాతనమైంది. శాసనాల ప్రకారం ఈ ఆలయం శాతవాహన రాజవంశం కాలంలోనే అంటే కామన్ ఎరా 2nd సెంచరీ నుంచే ఉందని తెలుస్తుంది అనమాట. తర్వాత కాలంలో ఈ ఆలయానికి ఎన్నో మార్పులు నిర్మాణాలు ఎన్నో జరిగాయి. ముఖ్యంగా విజయనగర సామ్రాజ్యంలోని హరిహర రాయుడు సమయంలోని ఈ ఆలయానికి అతి పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ఇక వీరశిరో మండపం మరియు పాతాళ గంగ మెట్లు మాత్రం అంతకంటే ముందే రెడ్డి రాజవంశం వాళ్ళు ఆ కాలంలోనే నిర్మించబడ్డారు అనమాట. ఈ రెడ్డి రాజులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామికి గాఢమైన భక్తులు. అందుకే వారు ఈ ఆలయాన్ని ఎంతో శ్రద్ధగా అభివృద్ధి చేశారు. ఇలా శతాబ్దాల తరబడి ఈ ఆలయం భక్తులకి ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందనమాట. ఆలయంలో ఎన్నో మండపాలు ఉన్నాయి. వాటికి అత్యంత ప్రసిద్ధి చెందినది ముఖ మండపం. ఇది విజయనగర సామ్రాజ్య కాలంలోనే నిర్మించబడింది అనమాట. ఇంకా దాని తర్వాత చూసుకుంటే మధ్య మండపంలో కొన్ని అందమైన స్తంభాలు ఉన్నాయి. అక్కడే ఒక పెద్ద నందీశ్వరుడు విగ్రహం కనిపిస్తుంది మనకి. ఈ మొత్తం ఆలయం 183 మీటర్స్ హైట్ అండ్ 152 మీటర్స్ వెడల్పు అండ్ 8.5 మీటర్స్ ఎత్తైన గోడలతో కట్టబడి ఉంది. అంతేకాకుండా ఆలయంలో ప్రతి ప్రాకారంలో శిల్పాలు ఒకదానికంటే ఒకటి అద్భుతంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఈసారి విజిట్ చేసినప్పుడు చూడండి, చాలా అందంగా కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ ఒక ప్రత్యేకమైన సహస్రలింగం అంటే 1000 లింగాలతో కలిపిన ఒక లింగం అన్నమాట. అది కూడా ఇక్కడ శ్రీశైలంలో ఉంది. దీన్ని శ్రీరాముల వారు ప్రతిష్ఠించారని ఒక విశ్వాసం. అదేవిధంగా పాండవులు ప్రతిష్ఠించిన 5 లింగాలు కూడా ఇదే టెంపుల్లో ఉన్నాయి. అండ్ మొదటి ప్రాకారంలో ఎంటర్ అయ్యాక మొదటి ప్రాకారంలో అద్దాల మండపం ఉంటుంది. ఇందులో నటరాజస్వామి విగ్రహాలు భక్తుల్ని చాలా అలరిస్తాయి. లైక్ నువ్వు ఏ సైడ్ నుంచి చూసినా ఆయనే కనిపిస్తారనమాట. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీరు ఈసారి టెంపుల్కి విజిట్ చేసినప్పుడు చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ. ఇప్పుడు దాకా మనం ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అండ్ ఆర్కిటెక్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం ఈ టెంపుల్ యొక్క రిలీజియస్ సిగ్నిఫికెన్స్ గురించి అండ్ సమ్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్స్ గురించి మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ టెంపుల్ గురించి మాట్లాడాలంటే ఈ ఆలయంలో శివుడు ఏదైతే ఉందో ఆయన
12 జ్యోతిర్లింగాల్లో ఒకరిగా పూజింపబడుతున్నారు. అలాగే అమ్మవారేమో భ్రమరాంబ దేవిగా మనకున్న 51 శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠంగా కన్సిడర్ చేయబడింది. ఈ ఆలయం ఏదైతే ఉందో ఈ ఆలయం దగ్గరున్న సమీప ప్లేసెస్ అన్నిటిని పాదల్పెట్ర స్థలాలు అని కూడా పిలుచుకున్నారనమాట. పాదల్పెట్ర స్థలాలు అంటే ఇంతకుముందు మన పూర్వకాలంలో శైవులు అండ్ వైష్ణవులు ఉండేవాళ్ళు కదా, వాళ్ళు కొన్ని కీర్తనలు పాడేవాళ్ళు. సో ఆ శైవులు ఏవైతే పాటలు పాడుకుంటున్నారో వాటిలో 276 టెంపుల్స్ గురించి మాట్లాడుకున్నారు. వాటినే మన పాదల్పెట్ర స్థలాలుగా చేసుకున్నారు. అండ్ మనకు శైవులు ఎట్లున్నారో అట్లే వైష్ణవులు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి దివ్య దేశాలు అని కొన్ని టెంపుల్స్ని పిలుచుకున్నారు. ఆ టెంపుల్స్ ఏమో నియర్లీ 108 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ తమిళనాడు అండ్ అక్కడక్కడ కొన్ని ప్లేసెస్లో గుర్తించబడ్డాయి. శ్రీశైలంకి వెళ్తూ ఉంటే ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలోనే శిఖరం వస్తుంది. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే శిఖరం ఒక ఆలయం ఉంటుంది. అక్కడ దర్శనం చేస్తేనే పునర్జన్మ ఉండదు అనే ఒక నమ్మకం ఉందన్నమాట. ఇప్పటికీ ఆ నమ్మకం ఉంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేసి చూడండి. మీరు అక్కడ లైక్ ఎవరైనా గైడ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు కూడా దీని గురించి చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ప్రవహిస్తున్న కృష్ణా నదికి పాతాళ గంగా అని ఒక పేరుంది. ఈ నది దగ్గరికి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 852 స్టెప్స్ దిగి కిందికి వెళ్ళాలి. అక్కడ నీటితోనే ఈ రోజుకి కూడా మన ఆలయంలో అభిషేకం చేస్తారనమాట. శివ మహాపురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు సృష్టిలో ఎవరికి ఎక్కువ శక్తి ఉందో తెలుసుకోవడానికి కొంత గొడవ జరుగుతుంటది. ఆ సమయంలో శివుడు ఒక అపారమైన ప్రకాశ శిఖరంగా లైక్ జ్యోతిర్లింగం ఆత్మగా చూపించాడనమాట. విష్ణు మరియు బ్రహ్మ ఆ కాంతి చివరి కోసం ఎక్కడుందో వెతుకుతుంటారు. బ్రహ్మ అబద్ధం చెప్పి నేను చివర చూశాను, ఒక ఎండ్ పాయింట్ చూశాను అని అన్నాడు. విష్ణువేమో తన ఓటమిని ఒప్పుకొని లేదు నేను చూడలేకపోయాను అని అంటాడు. అందుకు శివుడు బ్రహ్మకు శాపం ఇస్తాడు, విష్ణువుకు ఒక వరం ఇస్తాడు. బ్రహ్మ శాపం ఏంటి అంటే నువ్వు ఆత్మీయ కర్మల్లో కూడా బ్రహ్మకు ప్రాధాన్యం ఉండదు అని అంటాడు. అంటే భూమి పైన నీకు ఎక్కడా పూజలు జరగవు అని చెప్పేసి ఒక శాపం ఇస్తాడు. విష్ణువేమో ఎప్పటికీ పూజింపబడతాడు అని ఆయనకు ఒక వరం ఇస్తాడు శివుడు. బేసిక్గా జ్యోతిర్లింగం అనేది శివుడికి అజేయమైన భాగం లేని సాక్షాత్ రూపం అన్నమాట. మొదట 64 జ్యోతిర్లింగాలుగా ఉంటాయి. అందులో 12 ముఖ్యమైనవి అండ్ మరియు పవిత్రమైనవి కూడా. ప్రతి జ్యోతిర్లింగం ఆలయంలో ప్రధానంగా లింగం రూపంలోనే శివుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఇది శివుడి అనంత అఖండ స్వభావాన్ని చూపిస్తుంది. నేను ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక చిన్న పాయింట్ చెప్పాను, మీరు అందరూ అబ్జర్వ్ చేశారో లేదో. లైక్ ఏంటి అంటే శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం కేవలం జ్యోతిర్లింగమే కాదు, 51 శక్తి పీఠాల్లో ఒకటి అని నేను చెప్పాను. సో ఆ శక్తి పీఠం గురించి చిన్న స్టోరీ తెలుసుకుందాం. అదేంటి అంటే బేసిక్గా ఈ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో 18 శక్తి పీఠాల్లో ఒకటి అనమాట. బేసిక్గా 51 శక్తి పీఠాలు ఉంటాయి. అందులో 18 మహాశక్తి పీఠాలుగా కన్సిడర్ చేయబడింది. ఆ 18 మహాశక్తి పీఠాల్లో శ్రీశైలం ఒకటి. ఇక్కడ అమ్మవారు పార్వతీని భ్రమరాంబాదేవి రూపంలో పూజింపబడుతుంది. అండ్ దీని గురించి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఈ బ్యాక్ స్టోరీ గురించి నేను కామాఖ్యాదేవి టెంపుల్లో నేను ఈ స్టోరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఎవరైనా చూడకపోతే నేను లింక్ ఏమో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ స్టోరీ పూర్తిగా తెలుసుకోండి. ఇక్కడ నేను షార్ట్ కట్లో చెప్తా. విష్ణు వచ్చేసి తన సుదర్శన చక్రంతో సతీదేవి బాడీని కట్ చేస్తాడు. అలాగా కొన్ని రెఫరెన్సెస్లోనేమో 108 పీసెస్గా డివైడ్ అయిపోయి 108 ప్లేసెస్లో పడ్డాయని కొన్ని పురాణాల్లో చెప్తారు. కొన్ని పురాణాల్లో 52 పార్ట్స్గా డివైడ్ అయ్యి 52 ప్లేసెస్లో పడ్డాయి అంటారు. అండ్ 51 పార్ట్స్గా డివైడ్ అయ్యి 51 ప్లేసెస్లో పడ్డాయి అంటారు. సో ఇలా చాలా రెఫరెన్సెస్ ఉన్నాయి. సో మనం కన్సిడర్ చేస్తుంది ఏంటంటే కొన్ని 51 పార్ట్స్గా డివైడ్ అయ్యి 51 ప్లేసెస్లో పడ్డాయి అని అనుకుందాం మనం. సో ఆ 51 పార్ట్స్లో అయిన అప్పర్ లిప్ తన సతీదేవి యొక్క పై పెదవు భాగం ఇక్కడ శ్రీశైలంలో పడింది అని కొన్ని పురాణాల ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట. సో ఇది శక్తిపీఠం గురించి బ్యాక్ స్టోరీ. ఇప్పుడు మనం ఈ శ్రీశైలం గురించి కొన్ని మిస్టరీస్ తెలుసుకుందాం. లైక్ వీటికి క్లియర్ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది నాకు తెలీదు. బట్ అక్కడున్న కొన్ని కాన్స్పిరసీ థియరీస్, నలుగురు నోట్లో నాంతుంది అంటారు కదా, అలాంటివి కొన్ని మాట్లాడుకుందాం. ఇక్కడ ఉన్న శివలింగం ఏదైతే ఉందో రోజు పొడవునా రంగు మారుతూ ఉంటుందంట. లైక్ ఉదయం ఏమో తెలుపు, మధ్యాహ్నం ఏమో ఎరుపు, రాత్రేమో లైక్ నలుపు రూపంలో, లైక్ ఇలా కలర్ చేంజ్ అవుతూనే ఉంటుందంట. ఇది శివుడి వివిధ బ్రహ్మాండ రూపాలను సూచిస్తుంది అని అక్కడున్న ఒక
టాక్ అన్నమాట. అండ్ ఈ లింగం ఏదైతే ఉందో ఈ మల్లికార్జున లింగం అనేది స్వయంభుగా అక్కడ వెలిసింది అనమాట. అండ్ ఈ టెంపుల్ కింద చాలా స్వరంగాలు ఉన్నాయి. అవి ఎక్కడికి లీడ్ అవుతుంది, ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఎవరికి తెలీదు. బట్ వాటి వల్ల పూర్వకాలంలో ఎంత యూజ్ ఉంది అనేది కూడా మనకు తెలియదు అనమాట. ప్రజల నమ్మకం ఏంటి అంటే మనకు అక్కడున్న నంది విగ్రహం చెవిలో కోరిక చెప్తే శివుడు ఆ కోరిక విని దాన్ని నెరవేరుస్తారని ఇక్కడ ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఈ నమ్మకం అనేది అలా కొనసాగుతూ ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ శ్రీశైలంకి కృష్ణా నదికి ఒక రిలేషన్ ఉంటుంది. లైక్ ఆ లింక్ ఏంటి అంటే ఈ ఆలయం కృష్ణా నదికి పక్కనే ఉండడంతో ఆ నదిలో స్నానాలు చేస్తే పాపాలు తొలగిపోతాయి, అలాగే మోక్షం కూడా లభిస్తుందని అక్కడ ఉన్న ప్రజల నమ్మకం. ఇలా టెంపుల్ గురించి చాలా మిస్టరీస్ ఉన్నాయి. అండ్ వాటిలో ప్రతి ఒక్కదానికి క్లియర్ ఎవిడెన్స్ ఉందా అంటే మనకు తెలియదు. క్లియర్ ఎవిడెన్స్ ఎప్పటికీ దొరకదు. బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు డివోషన్ యూ హ్యావ్ టు ట్రస్ట్, దెర్ విల్ బి నో ఎవిడెన్స్. అది అవతల వాళ్ళ నమ్మకం మీద వాళ్ళు నమ్మేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇది మన శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ గురించి. అండ్ ఈ టెంపుల్ గురించి మీకు ఇంకా ఆసక్తికరమైన విషయాలు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో 3వ జ్యోతిర్లింగం గురించి మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ, టాటా, బై బై.